ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనం ఏదైతే మనము ప్రార్థన చేసి దేవా అవి కావాలి ఇవి కావాలి, నాకు ఈ లోకంలో చాలా బలహీనంగా ఉన్నాను అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో దేవుడి దగ్గర డబ్బు లేకుండా లేదండి. దేవుడి దగ్గర సమస్తం ఆయన చేతుల్లో ఉంది. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన దగ్గర ఐశ్వర్యం ఫుల్లుగా ఉంది. అయితే దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఆయన కృపలోకి తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఐశ్వర్యం ఒక్కటి కోరుకుంటున్నారండి. ఐశ్వర్యం ఇచ్చే దేవుణ్ణి వెనకేస్తున్నారు. అది ప్రతి ఒక్క మానవాళి చేసే పొరపాటండి. కాబట్టి మనం ఈ లోకంలో ఐశ్వర్యం ఉన్నా లేకున్నా మనము దేవుణ్ణి సేవించే బిడలుగా ఉండాలి. మనల్ని కన్న తండ్రిని మనం సేవించే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనకి ఏదన్నా ఒక అవసరమైతే తల్లిదండ్రులు కొనిస్తూ ఉంటారు, మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను ప్రేమించకుండా ఏదైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో డబ్బును ప్రేమిస్తే అది మనకి శాశ్వతంగా ఉంటుందా? డబ్బులు ఖర్చు పెడితే వెళ్ళిపోతాయండి. తల్లి తండ్రిని మనం సంపాదించుకోగలుగుతామా? అదేవిధంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరికి కృప చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడు అవసరం లేకుండా ఉందండి. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క మనుషులకు కూడా మనము దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలండి. మన జీవితము దేవుడికి సమర్పించాలి. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని దేవుడికి సమర్పిస్తామో దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రతి ఒక్క మనిషిని సమస్య నుంచి తీసుకొని రావాలని యేసుక్రీస్తు ఆశపడుతున్నారు. కృప ప్రతి ఒక్కరికి అండి, ఇశ్రాయేలులకు మాత్రం కాదు, లేదా యూదులకు మాత్రం కాదు. కృప ప్రతి ఒక్క బిడ్డలకి ఆయన చూపించాలని వచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా పాప క్షమాపణ ఒకటి ఇశ్రాయేలులకు యూదులకు మాత్రం కాదండి, ఈ లోక పాపాలు మోసుకోపోయేదానికి ఈ లోకానికి వచ్చారు. అయితే కొంతమంది హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఈ దేశంలో పుట్టలేదు, ఆయన దేవుడు అని ఎందుకు పిలుస్తున్నారని యేసుక్రీస్తు వారిని కూడా ఏదో ఒక రూపాన ఒక విగ్రహం చేస్తున్నారండి, ఒక బొమ్మ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు అని కూడా దేవుని వాక్యము లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఆయన పరిశుద్ధాత్మ వలె ఈ లోకాన్ని వ్యాపించున్నాడు. కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో ఆయన కృపనిచ్చేస్తారు. అదేవిధంగా మన సమస్యలు ఉంటాయి, ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చి మనకి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తారు. కాబట్టి దేవుణ్ణి మనం చేర్చుకొని ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో మాకు సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగితేనే మీరా, లేకుంటే అవేవి కలగకుంటే మీకు కాదా అని మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడయ్యా ఏసే మేము ప్రతి ఒక్క పొరపాట్లు చేస్తున్నామయ్యా. మనుషులు ప్రతి ఒక్క పాపాలు చేస్తున్నారు. అయితే మనుషులు అవసరానికి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మనుషులు అదేవిధంగా సమస్యల్లో నుంచి బయటకు వస్తే చాలు, అదేవిధంగా అది నాకు అవితే చాలు. కాబట్టి ఈ లోకంలో అన్ని మార్గాలు మూసుకోకపోతే ఉపవాసాలు ప్రార్థన చేసి అవి పొందుకున్న తర్వాత యేసయ్య మిమ్మల్ని వెనక్కి వేసేటువంటి బిడలు, మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా మళ్ళా మీకు కృతజ్ఞత కూడా చెప్పకుండా మనుషులు ఉన్నారయ్యా. యేసయ్య నా గొప్పతనమో లేదా నా హోందాతనమో లేదా నా లక్కో దానివల్ల అయిందని అనుకుంటున్నారు. మనుషులు తెలివి తక్కువలో ఉన్నారయ్యా. మేము ఇంకా బ్రతుకున్నామంటే మీ కృప, మీరు ఇచ్చిన జీవాత్మ. ఎప్పుడైతే నా జీవాత్మ నా దగ్గరికి వచ్చేంటే మనిషి ఇది శరీరము దేనికి పనికిరాని మట్టి శరీరం వల్ల గుంటలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దేనికైనా పనికొస్తారా? కాబట్టి మా శరీరంలో మీరు ఇచ్చిన జీవాత్మ ఉన్నప్పుడే మా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మేము కృపాకాలంలో ఉన్నప్పుడే మా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తీసం మేము ఎప్పుడైతే తీసుకుంటామో, యేసయ్య ఎప్పుడైతే మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మీ మార్గంలో నడుస్తామో, మీరు మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యవనస్తుడు తమ జీవితాన్ని చెడిపి వాళ్ళు పాడు చేసుకోకుండా, యవనస్తురాలు కూడా తమ జీవితాన్ని పాడు చేసుకోకుండా
యవనస్తురాలు తమ కన్యకత్వాలు కోల్పోకుండా పరిశుద్ధంగా ఉండాలయ్యా. యవనస్తులు తమ పరిశుద్ధతని కోల్పోకుండా ఉండాలి. తమ జీవితాన్ని యవన వయసులో మీ కాడి మోయాలి. యవన వయసు ఈ లోకానికి అప్పచెప్పి పాపంలో పడిపోకుండా యేసు మీ బిడలుగా ఉండినట్లుగా ప్రాధాన్యపడుతున్నాను. సాతాను శోధనలో ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని ఇతరనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నా నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.